దేవుడు. The book of Revelation, chapter 4. నాలుగో అధ్యాయంలో మనం ప్రియులరా కొన్ని విషయాలు మనం చదువు. పరలోకంలో దేవుణ్ణి స్తుతించే ఒక రూమ్లోకి మనం ప్రవేశిస్తాం ప్రియులరా. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్. దేవుని సింహాసనం యొక్క గదిలో మనము ప్రవేశిస్తుండగా ఈ విషయం చూస్తాం. యోహాన్ అంటాడు, యోహాన్ ఇది రాస్తున్నాడు ప్రియులరా, ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం అదంతా చూసిన తర్వాత, ఈ 3 చాప్టర్స్ అయిపోయిన తర్వాత, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఇక్కడ ప్రియులరా, యోహాన్ ఆయనను పద్మస్ అనే ఒక సో ఇప్పుడు ప్రియులారా, ఇక్కడ యోహాను ఈ యొక్క అధ్యాయాన్ని రాస్తూ దేవుడు ఆయనకు, ఆ దేవదూత ఆయనకు చూపించిన ఆ యొక్క సంగతులను ఆయన రాస్తున్నాడు. సో గాడ్ హ్యాస్ సెంట్ అన్ ఏంజల్ అండ్ దట్ ఏంజల్ షోడ్ ద విజన్ ఇన్ హెవెన్ అండ్ ద విజన్ వాస్ సీన్ బై జాన్, నాట్ జాన్ ద బ్యాప్టిస్ట్, John the Apostle. There are 2 Johns in the Bible. One was John the Apostle and another one John the Baptist. So he's not John the Baptist because John the Baptist already died somewhere during the time of Jesus. The King Herod has chopped off his head during his daughter's birthday. So he asked his daughter, what gift you want on your birthday? So that daughter said, I want John the Baptist's head. I want you to kill that guy and give his head on a plate. So King Herod has killed John the Baptist and he put it on a plate and he has presented to the daughter, and that's how John the Baptist was killed. But who is this John? This John is the Apostle John. Jesus had 12 disciples, no? Among the 12 disciples, Peter, James and John. Normally Jesus always used to take these 3 people wherever he used to take them. Not all 12 people, he used to take very specifically these 3 people in certain places, very secret places and very confidential places. So he used to take these 3 people, and among them was John. John and James both are brothers. Now this John is looking at throne room of God. This is called throne room of God in chapter 4, where God is sitting on the throne. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఎవరు ఈ యొక్క స్వరము చెప్పిన ఆ యొక్క బూరధ్వని వలె ఉందన్నట్టు ప్రియులారా, అక్కడ దేవదూత యొక్క స్వరం. జాన్ ద బ్యాప్టిస్ట్ కు ఆ దేవదూత వచ్చి ఆ యొక్క స్వరాన్ని వినిపిస్తుంది అనమాట. ఆ స్వరము బూరలాంటి స్వరము కదా. మాట్లాడిన వాడు ఇక్కడికి ఇక్కిరము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదను. సో ఈ యొక్క దేవదూత యోహాను అంటున్నాడు, యోహాను ఇక్కడికి రమ్ము, అంటే
భూలోకం నుండి పరలోకానికి రా, జరగబోయే విషయాలను నీకు చూపించబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద థింగ్స్ which are going to take place. So what is the book of Revelation? It's full of prophecy. Prophecy అంటే మొత్తం జరగబోయే ఇక్కడ రాశారు. చాప్టర్ 1, 2, 3 ఆల్రెడీ జరిగినవి రాశారు. 4 నుంచి జరగబోయే రాశారు. So Revelation can be divided into 2 parts. One part the things which have already happened, and another part the things which are going to take place. Okay, na? Already chapter 1, chapter 2, chapter 3 జరిగిపోయినవి రాశారు. చాప్టర్ 4 నుంచి చాప్టర్ 22 వరకు ఏమేమి జరుగుతాయో ఏమి జరగలేదు. దే ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ డేస్ టు కమ్. సో దేర్ఫోర్ ఇక్కడికి ఎక్కిరము, నేను మీకు జరగవలసినవి నేను చూపిస్తాను అని ఆయన అంటున్నాడు. 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇమ్మీడియట్లీ ఐ వాస్ టేకెన్ ఇన్ ద స్పిరిట్ అండ్ ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండేను. సో జాన్ ద బ్యాప్టిస్ట్ ఆయన ఆత్మవశుడై పరలోకానికి ఎత్తబడ్డాడు అంటున్నాడు. వేర్ ఇస్ హీ? నౌ హీ ఈస్ ఇన్ ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్. వేర్ ఇస్ జాన్ ద బ్యాప్టిస్ట్ నౌ? హీ ఈస్ ఇన్ ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్. ఈ చాప్టర్ 4 లో యూ విల్ ఫైండ్ గాడ్ ఈస్ ఆన్ ద థ్రోన్. God is sitting on the throne. Okay? So, that the angel of God telling John, you come here, I will show you which is going to take place in the future. Then immediately, వెంటనే 2వ వచనం, వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండేను. సింహాసనం ముందు ఒకడు ఆసీనుడై ఉంటాడు. ఎవరు ఒక సింహాసనం ఉంది, ఆ సింహాసనంపై ఆసీనుడు ఉంటాడంట. ప్రిన్స్ కెన్ రీడ్ వర్స్ చాప్టర్ 1, 2, 3 బిట లిటిల్ లౌడ్లీ. After these things I looked and behold, a door standing open in heaven. And the first voice which I heard was like a trumpet speaking with me, saying, come up here and I will show you things which must take place after this. Immediately I was in the spirit, and behold, a throne set in heaven. And one sat on the throne, and he who sat there was like a jasper, and sardius stone appearance. Okay, చాలు బిడ్డ. సింహాసనం ముందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి ఎలా ఉన్నాడంట? సూర్యకాంతము పద్మరాజములను పోలినవాడు, మరకతం వలె ప్రకాశిస్తూ ఉన్నాడంట. How he was looking? He was looking like a jasper. He was looking in a different ways. ఆయన ఇంగ్లీష్లో చాలా చక్కగా, ఇంగ్లీష్లో తెలుగులో ఏముందంటే కదా, మరకతము, సూర్యకాంతము, పద్మరాగమును పోలిన వాడు. ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉన్నదంట ప్రియుగా. ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండేను. ఓకే పాప చదువు verse 3. The rainbow was okay. You finish verse 3. And he who sat there was like a jasper and sardius stone appearance. And there was a rainbow around the throne. Okay, there was a rainbow around his throne. So that means half of the rainbow when we see after the rain. Kada? When how much we see? Half. Where is another half of the rainbow? It says half of the rainbow was surrounding God's throne. దేవుడి సింహాసనం చుట్టూ ఏమున్నదంటే కదా, ఏమున్నదంటే దేవుడి సింహాసనం చుట్టూ తెలుగులో ఏముంది? ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సు అంటే ఏంటి? రెయిన్బో. సో వెన్ వి సీ, వెన్ రెయిన్ కమ్స్, యు సీ ఓన్లీ హాఫ్ ఆఫ్ ద రెయిన్బో. Rain stops, but where is other half of the rainbow? దేవుడి సింహాసనం చుట్టూ ఇంకొక హాఫ్ రెయిన్బో. సో ఆల్ టుగెదర్, put together, it becomes a full rainbow. Okay, you got the point? So when there is rain, we see only half of the rainbow. So we get confused. Why always there is half of the rainbow? Another half is there around the throne of God. Okay. Please, then afterwards it says, ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ, ఓకే, ఏమనంటారు కదా, సింహాసనం చుట్టూ 24
4 సింహాసనములు ఉండేవి. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. రైట్, ఇన్ హెవెన్ you find one throne better. Verse 4. Ricky, you read now. And round about the throne were 24 seats. And upon the seats I saw 24 elders sitting, clothed in white raiment, and they had on their heads crowns of gold. Okay, so Bible says around God's throne there are 24 thrones. Around God's throne, how many thrones were there? 24 thrones were there. On 24 thrones there were 24 elders sitting, and their dress is white clothes. They are having golden crowns. Ante kadanta? Now you tell me, who are these 24 people, 24 elders? They are all angels. Many people say 12 people from Old Testament representing 12 people from New Testament representing 12 plus 12? 24. So that means they are not human beings. They are angels only. వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు దేవుడు ఉంటారే. కానీ చాలా మంది దేవుడు సేవకులు ఏమంటారంటే 24 పెద్దలు, 12 గోత్రాలు ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటాయి కదా, అండ్ 12 మంది శిష్యులు న్యూ టెస్ట్మెంట్లో ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని కంబైన్ చేసి వీళ్ళు దేవుని దగ్గర రిప్రజెంటేటింగ్ 12 people from Old Testament and 12 people from New Testament. పరలోకంలో రేపు God is going to create a new Jerusalem. ఆ న్యూ జెరూసలేంలో ఈ 24 పెద్దల పేర్లు ఉంటాయి. 12 people Old Testament, 12 people New Testament. Please turn with me Book of Revelation. ఇట్లా పట్టుకొని chapter 21. Verse 14. నేను చదువుతాను. This is a new Jerusalem. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తులలో 12 పేర్లు కనబడుచున్నవి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారంలో కూర్చుటకై నాతో మాట్లాడిన వారి యొద్ద బంగారు పూలకర్ర నింపాను. ఓకే, ఇంగ్లీష్లో చదవండి బిడ్డ. Yeah, Book of Revelation, chapter 21, verse 3. Now the wall of the city had 12 foundations, and on them were the names of the 12 apostles of the Lamb. Right. How many people names are there? 12 apostles. Now the same city will have another 12 names also of the Old Testament people. I will show you that particular reference. అదే చాప్టర్ లో ఉంటుంది. 12 గోత్రాల పేర్లు ఉంటాయి. Probably 22 people. Right, verse 12. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము
12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. ఇశ్రాయేలీయుల ఆ 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడెను. చదువునానికి నువ్వు and had a wall great and high, and had 12 gates, and at gates 12 angels, and names written thereon, which are the names of the 12 tribes of children of Israel. So how many names are there? 12 tribes of Israel. దాని తర్వాత దాని కింద 12 apostles కదా. So that means in the New Jerusalem you will find how many names? Total 24 names. 12 from the Old Testament and 12 from the New Testament. So therefore ఇక్కడ మనం చూస్తున్న ఈ 24 members, I am not saying they are human beings, they are all angels wearing white clothes and they are sitting on the throne. On their head there is a crown. Which crown? Golden crown. Okay, we will come back to the verse. Verse 5. ఆ సింహాసనముల నుండి మెరుపులను. ఓకే, verse 4. సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటమును పెట్టుకున్న వారై కూర్చుండేవి. చదువునా verse 5 పాప. verse 4. Around the throne were 24 thrones, and on the thrones I saw 24 elders sitting, clothed in white robes, and they had crowns of gold on their heads. Okay, so ఇక్కడ we find Ricky, so 24 elders sitting on the throne. What kind of dress they are wearing? White clothes. What they are having there on their head? Golden crown. How many people? 24 elders. 24 elders. They are not human beings, they are angels. Why they are called 24 elders? Maybe their rank was so high. That is the reason they are sitting near God's throne. Who can sit near God's throne? Ordinary people cannot sit. Angels cannot sit. These people are sitting means they must be, God must have given them little extra power. That is why they are all sitting on the 24 throne. Okay? Now what they are doing on the throne? In verse 5 we'll see. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉండెను. ఆ సింహాసనములకు మధ్యను, సింహాసనమును చుట్టూను, ముందు వెనుకను కన్నులతో నిండిన 4 జీవులు ఉండేవి. చదువుకుంట verse 5 onward. And out of the throne proceeded lightnings and thunder and voices. And there were 7 lamps of fire burning before the throne, which are the 7 spirits of God. And before the throne there was a sea of glass like a good crystal, and in the midst of the throne and around about the throne. Okay, so here it says, from the throne, what things are proceeding? Thunders, lightning, and noise, big voices. ఆ సింహాసనం చుట్టూ ఒకే ఉరుములు, మెరుపులు, మహాశబ్దము బయలుదేరుతా ఉన్నాయి. మనం దేవుడి సింహాసనం దగ్గరికి పోతే ఇట్ నాట్ బి కామ్, ఇట్స్ ఫుల్ ఆఫ్ సౌండ్. ఏం సౌండ్ అంటా? ఓకే, దేవుడు స్తుతించే సౌండ్ అది. ఈయనకు ఫస్ట్ అర్థం కాలేదు. ఎవరికి? John wanted to see this vision. Who is showing this vision to John? Angel. The angel is telling John, you come up here, I will show you which things are going to take place. Immediately John went to the throne room of God. He saw a throne. On the throne one person was sitting. And who is that person? Is God. His face is, looked like jasper. Okay, and he was, and now not only that, around his throne there are 24 thrones were lying, and on that 24 throne, 24 elders are sitting, and each one having a white robe.
each one having golden crown on their heads. And from the throne, heavy noises are coming. Lightning, thunders. ఏంటి లైట్నింగ్ థండర్స్ అంటే దాని కింద మనం చూస్తాము. అది ఏంటి ఆ లైట్నింగ్ థండర్స్ అంటే చూడవా? Okay, verse 7. Then he says, I saw 4 ఆ సింహాసనం మధ్యను సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండేను. verse 6 బేటా ప్రిన్స్. Before the throne was there, a sea of glass like crystal, and in the midst of the throne, and around the throne were 4 living creatures full of eyes in front and in back. The first living creature was... Okay, చాలు బేటా. Now, ఇప్పుడు you have to find out Nana, not only 24 elders, there are 4 living creatures. తెలుగులో జీవులు అన్నది వాళ్ళు ఏదో యానిమల్స్ అనుకోరు. దే ఆర్ ఆల్సో ఏంజల్స్. How many angels are there? Not 24 elders. తర్వాత 4 living creatures. వాళ్ళ ముందు, వాళ్ళ వెనక, వాళ్ళ రెక్కల లోపల అన్ని కన్నున్నాయంట బిడ్డ. నార్మలీ ఐస్ ఆర్ సింబల్ ఆఫ్ విజ్డమ్. కన్నున్నోడికి తెలివి ఉంది అని అర్థం. సో therefore these angels they represent God's wisdom. ఆ దేవతలకు లోపల, వెనుకల, బయట ఇల్లు కన్నున్నాయంట. అవి ఎలా కనపడుతున్నారంట? వీళ్ళుగానే ఏంజల్సే. ఎందుకు? కింద చదువుతాం. యూ విల్ జస్ట్ సీ దే ఆర్ ఆల్సో ఏంజల్స్. వాట్ దే ఆర్ డూయింగ్? ఓకే, verse 7. మొదట జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటిది, ముఖము గలది, నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. చదవనా? verse 7. Okay. And the first beast was like a lion. And the first beast was like a lion. Like a lion. And the second beast like a calf. Calf. And the third beast had a face as a man. As a man. And the fourth beast was like a flying eagle. Flying eagle. And the 4 beasts had each of them 6 wings above them. And they were full of eyes. Okay, now how many wings they are having? 6 wings. How many? 6 wings. 6 wings. Now where do you find this verse again? Turn to the book of Isaiah. We will come to know who are these 4 animals or 4 beasts who are having 6 wings. Now Isaiah chapter 1 verse 1 onwards, chapter 6 verse 1 onwards we will read. Book of Isaiah chapter 6 verse 1 onwards. Okay, I will read first in Telugu, then afterwards you will read in English. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి, ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయన పైగా సెరాఫులు నిలిచి ఉండేది. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు, 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండిరి. ఓకే, చదువు. verse 1 onwards. In the year that King Uzziah died,
I saw also the Lord sitting upon a throne. He is sitting on a throne. Chapter 4 we saw God also sitting on the throne. Kada? High and lifted up, and his train filled the temple. Above it stood the seraphims. Each one had 6 wings. How many? 6 wings. Each one, seraphim, they are having 6 wings. With two, with twain covered his face. And with twain he covered his feet. With two, okay. And with twain he did fly. Flies, and one cried unto others and said, Holy, holy, holy is the Lord of hosts. The whole earth is full of his glory. Now you tell me, who are these 6, who are this here worshipping God with 6 wings? Seraphim. Now you turn the book of Revelation, now come to chapter 4. వీళ్ళెవరంట ఇప్పుడు దేవుణ్ణి స్తుతించేది 6 రెక్కలు. ఆ 4 జీవులలో ప్రతి జీవికి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 8వ వచనము 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండినవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగళ్ళు చెప్పుచుండెను. Okay, Prince, now you read verse 8 నుంచి చదువుగా. The 4 living creatures each having 6 wings. Now in the book of Isaiah we saw how many wings? They are seraphim. So here we also see there these four creatures also they are seraphim. They are having 6 wings. Here also you find they are having 6 wings. In the Isaiah they say holy, holy, holy. How many times? 3 times. Now you see here how many times they tell Papa? They are full of eyes around the king, and they do not rest day or night, saying, Holy, 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 Lord God Almighty, who was and is to come. Who's to come? Okay, now you tell me, in the Old Testament it was a seraphim who was worshipping God, saying holy, holy, holy with 6 wings. Now here also you find these 4 animals or 4 beasts, okay, having 6 wings, okay, and here it's not mentioned with 2 eyes they are covering their eyes, with 2 wings they are covering their feet, with 2 wings they are flying, but they are having 6 wings. In and around, full of eyes. What they are saying? Holy, holy, holy. Who is, who was, and who is to come. ఉన్నవాడు, ఉండేవాడు, వేటుల వరకు రానయ్యున్నవాడు. You got my point, Nana? So who are these 4 creatures? They are all angels, seraphim. Sir, వాళ్ళకి ఏం ఫేస్ ఉందంట? ఒక దూతకు వచ్చి లయన్ ఫేస్, ఇంకొక దూతకు దూడ అంటే calf. Another angel is having the face of human being, man. The last creature is having a face of eagle. What is that? So the lion's face angel, it represents all the wild animals to God. Secondly, the calf, it represents all domestic animals to God. Thirdly, human face, it represents human beings to God, every man. And finally, that angel which has a face like a eagle, it represents all bird world to God. That's what it means. That means God takes care of everything in the world. ప్రపంచంలో ఏమేమవుతుందో దేవుడు ఈ 4 దూతల ద్వారా చూస్తాడు. మనిషి చేసే ప్రతిదీ దేవుడు ఈ దూత ద్వారా చూస్తాడంట. యానిమల్స్ ఈ యొక్క దూత ద్వారా చూస్తాడంట. సో దట్ మీన్స్ ఒక మాట చెప్పాలంటే దే ఆర్ రిప్రజెంటేటింగ్ different things to God. Okay? Now you remember who is saying holy, holy, holy? Not 24 elders. Who are saying? How many there? There are 4.
Here also you find in the book of Isaiah, they are saying, holy, holy, holy. In the book of Revelation chapter 4 verse 9, you see, they are saying what? 8, holy, holy, holy. So, when these 4 living creatures, they said, holy, 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 then 24 elders also joined them. Chudava, verse 8, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడు అగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచున్నాడు. ఆ సింహాసనందు ఆసీనుడి ఉండి యుగ యుగములు జీవించుచున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా. కానీ ఆ జీవుడు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనందు ఆసీనుడి వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుతున్న వానికి ఏం చేశారంట? నమస్కారం చేయించు, ప్రభువా మా దేవా, నీవు సమస్తము సృష్టించితివి, నీ చిత్తాన్ని బట్టి అవి ఉండేను, కానీ దానిని బట్టియే సృజింపబడిన కనుక నీవే మహిమయు ఘనతయు ప్రభావం పొందు అరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం మీదుగా వేసింది. నన్ను చదవడా 9th verse వచ్చి the 4 animals, the 4 creatures are worshipping God, O Lord, who lives forever and ever. Then immediately 24 elders they join worship. Okay? Read. The 24 elders fall down before him, who sits on the throne and worship him, who lives forever and ever, and cast their crowns before the throne, saying, You are worthy, O Lord, to receive glory and honor and power, for you created all things, and by your will they exist, and they were created. Okay, now it says, Bible says, first the 4 animals or the 4 creatures, living creatures, they are saying, holy, 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 Lord, Lord Almighty, who was and who is to come, who lives forever and ever. Immediately 24 elders also join these 4 living creatures, and they also start worshipping God. You are so great, you are so wonderful, all glory, power, honor. You have created everything by your wisdom, by your will. They are all created. You all the glory, praise. So therefore, it is 4 living creatures. They first start worshipping God. Then who joins them? 24 elders they join, and they all together they worship God. Now in heaven, we find till now only 2 categories of angels worshipping God. One category 4 living creatures, and second category 24 elders. Or we can say first 24 elders, and secondly 4 living creatures. Now there are another 2 groups out there who are going to join this group and worshipping God. And one is normal angels, and another all people in the world, those who accept the Lord, those who are born again, when they go to heaven, you know what they will do? You turn with me book of Revelation, chapter 19. Chapter 7. Verse 9 onwards. Book of Revelation, chapter 7. Please see, wait, I'll just show you. Chapter 7, verse 11 onwards. I will read first in English, Telugu. దేవదూతలందరూ, వీళ్ళు కెరూబులు కాదు, సెరూబులు కాదు, దే ఆర్ ఆల్ ఏంజెల్స్. దేవదూతలందరూ సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూను
దేవదూతలు ప్లస్ పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలిచి ఉండేవి. నా చదువు బిడ్డ వర్స్ 11. Now wait, all the angels, they are not 24 elders, they are different angels. Maybe they are having 2 wings. We don't read that verse, they are having 2 wings, but they are not 24 elders, they are not 4 living creatures. All the angels, okay beta? And the elders and the 4 living creatures. Ricky, you got it? All the angels and the elders and 4 living creatures. Slowly chadutandi. All the angels, number 1, and the elders and the 4 living creatures they fell on the face before the throne and worship God, saying, Amen. Blessing and glory and wisdom, thanksgiving and honor and power and might be to our God forever and ever. Amen. Amen. Now you see, now one group again joined worshipping God. Now tell me, who is that group here? You beta? No. Elders already joined in chapter 4, no? All angels joined here. Angels, 24 elders, 4 living creatures, they all joined here and worshipping God. Now you tell me, how many groups are there worshipping in heaven? 3 groups. One is angels, second 24 elders, 24 elders, and number 3, 4 living creatures. Okay, beta? Not only these 3 groups, one more group is going to join now. Okay? Who is that one more group? Okay, verse 12 and first 2. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట శాస్త్రాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రము, మహిమ, జ్ఞానము, కృతజ్ఞత, స్తుతులు, ఘనతయు, శక్తియు, బలము కలుగునుగా కానీ చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. ఇప్పుడు 3 గ్రూప్స్ దేవుని ఏం చేస్తున్నారంటున్నా? వర్షిపింగ్. ప్రిన్సీ, in heaven we don't have singing. Sorry, we don't have Bible study. We don't have prayer meeting. We don't have fasting prayer. Always you will find worshiping, singing, praising, thanking, glorifying God. All 3 groups are angels, 24 elders, and 4 living creatures. They fell down before the throne in their faces, and they are praising God, worshiping God, and glorifying God. Now, immediately what happened? Verse 13. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరి అని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలా నాకు చెప్పాను. వీరు, ఇప్పుడు వీరు అంటే మనుషులు, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుపుకొని వాటిని తెలుపు చేసుకునేవి. ఓకేనా? ఇంగ్లీష్ లో చూడండి, verse 13. Verse 13. And one of the elders, little loudly. And one of the elders answered, saying unto me, What are these which are arrayed in white robes? And whence came they? And I said unto him, Sir, thou knowest. And he said unto me, These are they which came out of great tribulation, and have washed their robes and made them white in the blood of Lamb. Now you tell me, who are these people under? These are all people who washed their clothes in the blood of the Lamb. And are these human beings or angels? Wow, they are washed in where? The blood of the Lamb. What Mahashramulu, they have gone through a big persecution. అంటే పరలోకంలో ఒక గుంపు వస్తుందంట,
యోరా గుంపు చాప్టర్ 7. చాప్టర్ 7లో మేబీ verse 7 చదువుతాను. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండేవి. భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకుండానట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. మరియు సజీవుడకు దేవుడి ముద్ర గల వేరొక దూత సూర్యోదయం దిశ నుండి పైకి వచ్చుగా చూచితిని. భూమికిని సముద్రమునకు హాని కలుగు చేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలలో ఆ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చొప్పున చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రంలో 12,000 మంది. ఆషేరు గోత్రంలో 12,000 మంది. నఫ్తాలి గోత్రంలో 12,000 మంది. మనష్షే గోత్రంలో 12,000 మంది. షిమ్యోను గోత్రంలో 12,000 మంది. లేవి గోత్రంలో 12,000 మంది. ఇస్సాకారు గోత్రంలో 12,000 మంది. జబులోను గోత్రంలో 12,000 మంది. యోసేపు గోత్రంలో 12,000 మంది. బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములలో నుండి, ఇప్పుడు ఈ 1,20,44 కాకుండా ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రతి జనులలో నుండి, ఆయా భాషలాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమును కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారి ఖర్జూరపు బట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుట గొర్రె పిల్ల ఎదుట నిలవబడింది. సింహాసనం ఆశీనుడైన దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇప్పుడు అర్థమైందన్నా? ఒకరోజు వస్తుందంట, దేవుడు ఏం చేస్తాడంట, కొంతమందిని ఎన్నుకుంటాడు. అక్కడ 12 ట్రైబ్స్, 12,000 మంది, 12,000 మంది, 12,000 మంది, వాళ్ళందరినీ గ్యాదర్ చేస్తాడంట. ప్లస్ ప్రతి జనముల నుండి, ప్రతి జాతి నుండి, ప్రతి భాషల నుండి, ప్రతి మనుషుల నుండి ఎవరు లెక్కింపలేనంత గొప్ప జనము ఆ సింహాసనం పై దగ్గర they all will be worshiping God. Now you tell me, who joined here again? People, wonderful. Who are these people? యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు, మహాశ్రమల నుంచి పైకి వచ్చేవారు. సో ఇది నాయన పరలోకంలో రేపు వర్షిప్ చేసేది ఈ 4 గుంపులే. So we can say, number 1, 24 పెద్దలు, 24 elders. Number 2, 4 living creatures. Number 3, all angels. And number 4, all human beings. లెక్కలేనంత మనుషులు తెల్లని వస్త్రం ధరించుకుని ఖర్జూరపు బట్టలు తెలుసు కదా, పామ్ ట్రీస్, అవి పట్టుకొని పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఆయన సింహాసనంపై వాళ్ళ సాగిలో పడతారు. సో దేర్ఫోర్ పరలోకంలో మనంగా ఈ గుంపులో మనంగా ఉండాలంటే మనం ఉండాలంటే ప్రిన్సి మనమే పరలోకం పుట్టి దేవుడితో పాటు వివేకం ఉండాలంటే we have to live a holy life, good life, never tell lies, never do bad things, never tell anything which is against God, never comment about anybody. మనం అలా చేస్తేనే మనం పరలోకానికి వెళ్తాం. ఇరవై వరకు మనం వచ్చే వారం విల్ కంటిన్యూ ది సేమ్ సబ్జెక్ట్. ఓకేనా? మే గాడ్ బ్లెస్ దిస్ కాన్ఫరెన్స్. ఆమేన్. యు గాట్ ఎనీ డౌట్ కదా? We will try to discuss next. Father, thank you very much for this wonderful evening. It's a joy, happy
that today we study, read some portions of the scriptures. Lord, with our understanding, with our limited knowledge, we could understand something from the book of Revelation. Yes, Father, in heaven there are many group of people, angels, worshipping you. We saw 24 elders worshipping you. We saw 4 living creatures worshipping you. We saw all angels, and we know the number of them were 10,000 times 10,000, thousands of thousands. So we can say millions and millions of angels, 24 elders, 4 living creatures who represented animal, Lord, wild animals, who represented, Father, even domestic animals, who represented human beings, man, women, who represented the world of Father, and all the people. I saw many people from different language, from different culture, from different nations coming together with a white dress, having palm trees in their hands, branches in their hands, falling down before the throne of God, worshipping, glorifying Him. What a joy to see that Lord in that group, myself, Ricky, Princey, Queenie, all our church members, every Christians who follow you, who love you, will be there and worshiping you forever and ever. Even we pray for the people, those who never accepted you, those who hate you, save them, that they may also join this group. We don't want anybody to go to hell, Father. We don't wish anybody to be condemned to everlasting hell, Father. They all should be saved, come to the knowledge of Christ, accept you, and join that heavenly host, glorifying your name, Father. We saw 24 elders, we saw 4 living creatures, we saw all angels, and we saw all people from different tribes, from different culture, from different language, from different people coming and worshipping the Lord with the white robe, with the palm branches, glorifying your name. Definitely we will be there to worship you and glorify you. Thank you for teaching us this wonderful lesson. Help us to understand a little deeper, more and more of God. Thank you, Father, today for this Bible study. We could continue and glorify your name, Father. Those who could not come because of the rain, bless everyone who could not come, Father. And if possible, bring everyone on Sunday and let us even glorify your name. Bring even on Thursday that people may glorify your name. We give all the glory, praise, appreciation, and thanks. In Jesus' precious name we pray, Father. Amen. Amen. May the grace of the Lord Jesus Christ and the love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forevermore. Amen. Amen. Praise the Lord. Praise the Lord.